जय श्री गणेश, जय श्री गुरुदेव, जय శ్రీరామ్. ముందుగా మన హిందూ బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు. మనకు ఈ నవరాత్రులలో అమ్మవారిని గురించి శ్రద్ధగా భక్తితో ఆమెకు సంబంధించినవి చదువుతూ వింటూ ఉండిన అమ్మవారి యొక్క అనుగ్రహం బాగా కలుగును. జగదాంబ, భవాని, భగవతి అని సకల రూపాలు మనకు ప్రసాదించిన ఆ తల్లి కూడా మనకు సకల రూపాలలో ప్రత్యక్షమగుచున్న అమ్మ గురించి ఒక సూత్రం అందరికీ తెలిసిందైనా చెప్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారి సూత్రం బాగా శ్రద్ధగా పఠించిన ఆ భగవతి, ఆ జగదాంబ, ఆ భవాని, ఆ మహాలక్ష్మి, ఆ సరస్వతి, ఆ లలితామాత, ఆ అన్నపూర్ణ అందరూ యొక్క అనుగ్రహం మనకు కలుగును. మనకు హిందూ సనాతన ధర్మములో ఎందరో భక్తులు వారి వారి భక్తితో మనకు భగవంతుడికి సంబంధించిన శతకములు ప్రసాదించారు. వాటిలో ప్రధానమైనది, ముఖ్యమైనది నరసింహ శతకం, సుమతి శతకం, దాశరథి శతకం, అలాగే శ్రీ కాళహస్తి స్వామి శతకం మరియు శంకర శతకము. ఇట్లా చెప్తూ ఉంటే ఎన్నో శతకములు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది శ్రీ నరసింహ శతకములోని ఒక భక్తుడి యొక్క భగవంతుడిని ప్రార్థించిన విధానమును మీ ముందు ఉంచుతాను. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణ కాలమునందు మరుతునేమో. ఆ వేళ యమదూతలు ఆగ్రంభున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమసేత గంప ముద్భవమంద కష్టపడుసు నా జీవతో నిను నారాయణ అంశు పిలుతునో. శ్రమసేత పిలువలేనో నా జీవతో నిను నారాయణ అంశు పిలుతునో. శ్రమసేత పిలువలేనో. నాటికి ఇప్పుడే చేసేద నీ నామ భజన. నాటికి ఇప్పుడే చేసేద నీ నామ భజన. తలసెదను సేరి వినవయ్య ధైర్యముగను. తలసెదను సేరి వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆ యొక్క పద్యం భావన ఏమిటంటే, ఒక భక్తుడు
ఆ శ్రీ నరసింహస్వామిని ఆ విధంగా ప్రార్థించాడు. దాని భావన ఏమిటంటే, స్వామి, బ్రతికినన్నాళ్ళు నీ నామభజన చేస్తూ ఉంటాను, కానీ మరణకాలములు ఆ యమదూతలు వచ్చి ప్రాణములు పెకలించి తీసుకుని పోనప్పుడు నా యొక్క నాలుకతో స్వరముతో నిన్ను నారాయణ నారాయణ అని పిలుతును, లేక శ్రమచేత పిలవలేకపోతాను. కావున ఆనాటి భజన, ఆ నామ భజన ఇప్పుడే చేస్తానయ్యా. కొంచెము శ్రీ నరసింహస్వామి మనసులో పెట్టుకోవయ్యా, నీ దాసుని అనుగ్రహించవయ్యా అని ఆ భక్తుడు ఆ నరసింహస్వామిని మిక్కిలి భక్తితో, శ్రద్ధతో, ఆవేదనతో ప్రార్థించినాడు. అలాగే భక్తులలో అగ్రణ్యుడు రామదాసు శ్రీరామ భక్తుని యొక్క దాశరథి శతకములోని ఒక పద్యమును మీ ముందు ఉంచుతాను. శ్రీరమ సీతగాక నిజ సేవక బృందం వీర వైష్ణవ జనసార జనంభుకాక విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రము కాక వచించు నిజ చేతన ఉద్ధారకుడువైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. అట్లే శ్రీ కాళహస్తి శతకం నుంచి కూడా కొన్ని పద్యములు మీ ముందు ఉంచుతాను. నీ రూపము తలపన్ తుది మొదలు నే కానననైనన్ రరా రమని చెప్పవు వృధా ఆరంభంబు వింకేటికిన్ నిరన్ముంపుము పాలన్ముంపుము ఇక నిన్నే నమినాడము సుమి శ్రీరామార్చిత పాదపద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. మరియు పవి పుష్పం భగు అగ్ని మంసగు నకూపారంబు భూస్థలంభౌ శత్రువు అతి మిత్రుడౌ విషము దివ్య ఆహారమౌ నెన్నగ నవనీ మండలి లోపలన్ శివా శివేత్య సంభాషణ ఉల్లాసికిన్ శివా నినామము సర్వవశకరమౌ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. మరియు శంకర శతకములోని అత్యంత ముఖ్యమైన ఒక పద్యమును మీ ముందు ఉంచుతాను. వాదఖ్యంబునా మోహ మూర్ఖతలసే వాతాధిరోగాలసే యదంభయ్యడు వాక్య ప్రవాహములసే వాత్సల్య చిత్తంభుసే అదజ్ఞానముసే మహద్భ్రమతసే ఆస్య ప్రసంగాలసే స్వాధంబే పరమార్థమై చెడుదిరి స్వార్థ ప్రజలు శంకరా శంకరా శంకరా. ఆ యొక్క పద్యం భావన అందరికీ ఉంటుంది. 60 ఏళ్ళు దాటినా కూడా మానవులలో మార్పు లేక ఇంకా ఈ యొక్క భౌతిక సుఖాల మీద మోహం పెంచుకొని వ్యర్థమైన ప్రసంగాలతోనూ హాస్య ప్రసంగాలతోనూ డబ్బును సంపాదించవాలని
కోరికతోనూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాదాలను ఎలా చేరుకోవాలని ఆలోచనే ఈ యొక్క కలియుగములో ఉండదని ఆ యొక్క పద్యం యొక్క భావన. కానీ మనం ప్రతి ఒక్కరం 60 ఏళ్ళ తర్వాత అయినా కూడా ఎక్కువ భగవంతుని మీద శ్రద్ధ వహించి భగవంతుడికి సంబంధించిన భగవద్గీత కానీ మనకు రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ అష్టాదశ పురాణములు కానీ ఎన్నో మనకు భగవంతుడికి సంబంధించిన జ్ఞానం పెరిగి మన యొక్క ఆరోగ్యంలో ఎంతో మార్పు వచ్చును, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వచ్చును, భగవంతుడి అనుగ్రహం బాగా కలుగును. కావున ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మన హిందూ బంధువులంతా భగవద్గీత చదువుటకు ప్రయత్నిస్తారని చెప్పుతున్నాను. మరి ఒకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు. జై భారత్ మాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్ మాత.